హాయ్. టాక్సిక్ యష్ గారిది ఎలా అనిపించింది? అసలు సినిమా అసలు మ్యాటర్ ఏం లేదు బ్రో లోపల. ఎందుకంటే అసలు గోవాలో ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. ఆ గ్యాంగ్స్టర్ ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు సినిమాలో. అసలు ఆయన ఎందుకు చేస్తుండు, ఏంది కథ ఏం లేదు అసలు. అంటే డైరెక్టర్ చూపించడం అనేది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది లోపల. అతను మొత్తం పోర్చుగీస్ నుంచి రూలింగ్ చేస్తాడు. అదంతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్గానే ఉండే. యష్ గారి యాక్టింగ్ ఎలా యాక్టింగ్ బాగానే ఉంటుంది కానీ మన డైరెక్షన్లో ఉంటుంది మొత్తం సినిమా. ఏ సినిమా అయినా కానీ కంటెంట్ ఉంటేనే సినిమా బతుకుతుంది అట్లా. అనిపించింది? యాక్టింగ్ నయనతార అది బాలే బ్రో, డిసప్పాయింట్మెంట్. అసలు ఆమె హీరోయిన్ గుండి సిస్టర్గా చేయడం అనేది అసలు నచ్చలే అసలు జనాలకి. 5 హీరోయిన్లు ఎన్ని పెట్టినట్టు అసలు ఇందులో యాక్టింగ్ కియారా అద్వాని పర్లే బాగానే ఉంది. కొద్దిగా బోల్డ్ సీన్స్ కోసం పెట్టింది కానీ అంటే అవి చూసి ఏం లాభం లేదు కదా జనాలకి. ఏమన్నా అంటే ఎక్కువ రొమాన్స్ గోల్ సీన్స్ ఉన్నాయి బ్రో, 3 హీరోయిన్స్ ఉన్నాయి. హుమా కేరేషి, కియారా అద్వాని, మళ్ళీ నెక్స్ట్ రుక్మిణి కట్ చేసినట్టున్నారు. ఓన్లీ యూత్ కి తీసాడు ఆ సినిమా, జస్ట్ ఓన్లీ అది యూత్ అని కాదు బ్రో, అంటే ఎట్లా అంటే ఏదో చేద్దాము, ఏదో గోవాకి ఏదో గ్యాంగ్స్టర్ ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏం లేదు లోపల. అన్ని అంటే ఎలా అనిపించింది? టాక్సిక్ ఒక జెండు బామ్ ఉంటే నాకేంటి భయ, తలనొప్పి వస్తుంది, జెండు బామ్ రాసుకొని పోతా. ఏం సినిమా భయ, ఎవడన్నా దీని సినిమా అంటాడా భయ? గీతా మోహన్ గారు, మీరు డైరెక్టర్ గారు, ఏంది మొత్తం రొమాన్స్ ఫైటింగ్ సీన్ భయ్యా. నేను కేజీఎఫ్ ఏ రేంజ్ లో ఉంది భయ, మంచి మదర్ సెంటిమెంట్, అంత మంచి సినిమా కా భయ. ఏం భయ ఇది జెండు బామ్ రాసుకొని పోవాలా, తల నొప్పి వచ్చింది భయ. నేను చూసిన సినిమాల్లో ఒక వరస్ట్ సినిమా అంటే టాక్సిక్ సినిమా భయ. నేను ఈ సినిమాలో రొమాన్స్ ఉందంటే రొమాన్స్ ఒప్పుకోవచ్చు భయ, రొమాన్స్ చూసిన హ్యాపీ. కానీ స్టోరీ ఏంది భయ, ఒక డాన్ కాడని చంపుకుంటూ పోతాడు బోరని అమ్మ, తలనొప్పి సినిమా నాయన. నా లైఫ్ లేదంటే వరస్ట్ సినిమా ఏడా చూడలే. ఎస్ అన్న, నీ రేంజ్ ఏందన్న కేజీఎఫ్ అన్న. ఆ సినిమాలో ఎలివేషన్స్, ఆ సినిమాలో నీ ఫైటింగ్ సీన్స్, ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎంత మందికి నచ్చినావన్నా ఈ సినిమాలో. అరే 4 హీరోయిన్లు, నయనతార వాళ్ళ అక్క క్యారెక్టర్, ఆమెది ఏం లేదు, నయనతార వాళ్ళ అక్క క్యారెక్టర్, అక్క మాట. కీరా అద్వానితో రొమాన్స్ ఉంటుందిరా నాయన, ఏం రొమాన్స్ రా. రొమాన్స్ ఇష్టం మాత్రం సినిమా పిచ్చగా పీక్స్ నస్తాయి భయ. కానీ ఒక లైన్ తీసుకొని ఏదో సినిమా తీస్తే ఏదో ఫైటింగ్ సీన్ పెట్టి రొమాన్స్ సీన్ హిట్ అవుతాను కూడా, అది చాలా తప్పు. హాయ్. ఈ టాక్సిక్ ఎలా అనిపించింది యష్ గారి? అసలు బాగాలేదు. యాక్చువల్గా పబ్లిక్ మొత్తం డిసప్పాయింటెడ్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైలాగ్స్ మ్యూజిక్. అసలు వీడియోకి వెనకాల మ్యూజిక్కి డైలాగ్కి అసలు సింక్ ఉండదు. తెలుగేమో పాతకాలం తెలుగు, అప్పట్లో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు వచ్చాయి కదా 20 ఏళ్ల క్రితం, ఆ డైలాగులు ఉన్నాయి సినిమాలో. మన మంచి యాక్టర్ నయనతార గారు ఉన్నారు కదా, యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? అంత యాక్టింగ్కి స్కోప్ ఇచ్చే అంత క్యారెక్టర్ ఎవరికి లేదు. వాళ్ళు ఏదో చేస్తారు, మొత్తం ఉన్న క్యారెక్టర్లు అందరూ ఒక అరగంట ఉంటారు స్క్రీన్లో. వరుసగా ఒక టీవీ సీరియల్ ఎపిసోడ్లో 10 చూసినట్టు అనిపిస్తుంది అంతే. అందులో ఏం కదలదు స్టోరీ. యష్ గారి కేజీఎఫ్ తర్వాత అంటే దానికి చాలా మంది పోలుస్తున్నారు. అసలు దాంతో దీన్ని పోల్చకూడదు. కేజీఎఫ్లో ఒక 10 నిమిషాలతో కూడా ఈ సినిమా మొత్తం కంపేర్ చేయలేము. అది దాంతో పోల్చకూడదు. దీన్ని సెపరేట్గా చూసిన మెయిన్ ఏంటంటే మరి కన్నడలో చూస్తుంటే బాగుండేదేమో తెలియదు కానీ తెలుగు డైలాగ్స్ అనేవి ముందు సినిమా నుంచి మనం బయటికి లాగేస్తాం. అదైతే లాస్ట్లో ఏదో ట్విస్ట్ అంటాడు కానీ ఏం ఉండదు. అందరు ఎవరి క్యారెక్టర్ ఏం లేదు. లాస్ట్లో మొత్తం అందరూ క్లాప్స్ కొడతారు ఎందుకంటే సినిమా అయిపోయింది. అంటే ఎందుకు కంపేర్ చేయకండి మీరు రెండు సినిమాలని విడివిడిగా. ఐ డోంట్ వాంట్ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మూవీ ఇస్ సో గుడ్, యష్ ఇస్ సో గుడ్. ఇఫ్ యు ఆర్ రియల్లీ డ్రిల్లింగ్ డౌన్, బాగా లోతున్న సినిమాలు చూడాలనుకుంటే ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది జోకర్, బ్యాట్మెన్ ఇలాంటి సినిమాలు బాగా చూస్తారు కాబట్టి, అంటే నేను మరి క్రిస్టోఫర్ నోలన్ ఆ రేంజ్ అన్న కానీ యష్ వాంట్ టు రియల్లీ ప్రూవ్ సంథింగ్. అంటే ఇంతకుముందు మన పెద్ద హీరోలు కమల్ హాసన్ కానీ వీళ్ళందరూ చాలా ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి డెప్త్కి వెళ్ళిపోయి యాక్షన్, మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ రోల్స్ చేశారు. సో యష్ రియల్ గా మళ్ళీ అలా ప్రూవ్ చేసుకున్నాడని నా ఫీలింగ్. ఓకే, లేడీ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు కదా యష్ గారిని, సో అంత పెద్ద బడ్జెట్ మూవీ, సో ఎలా హ్యాండిల్ చేశారు? నాకు ఎందుకు యష్ డైరెక్ట్ చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డెప్త్ లో ఆ సీన్స్ ని హ్యాండిల్ చేసి వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తే ఈయన యాక్టింగ్ చేస్తున్నట్టు నాకు ఎక్కడ అనిపించలా. అప్పుడే చూసానన్న టాక్సిక్ సినిమా చూడడానికి వచ్చాను. నిజంగా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశానన్న. నిజంగా కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 మించి ఉండదు అనుకున్నాను. సినిమా మాత్రం ఏమీ లేదన్న. సినిమా ఫస్ట్ హాఫ్ అనుకున్నాను ఒక యావరేజ్, ఓకే చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే తలలోపన్న సినిమా. నిజంగా చెప్తున్నాను,
ఒక 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూసుకోండి, అట్లాగే దారుణం. ఒక రవితేజ్ గారి సినిమా సాకు సినిమా వచ్చింది, దానికన్నా అద్భుతంగా ఉందని ఈ సినిమా. 2 రోజులు ఆడడం ఎక్కువ ఈ సినిమా, ఇక్కడ 2 రోజులు ఆడడం ఎక్కువ ఈ సినిమా, ఎందుకంటే చూడరు అసలు. లేకపోతే ఇడిమూడు లాంటి సినిమా, ఒక మెసేజ్ లాంటి మూవీ తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తే ఈ రోజు ఈ సినిమా వచ్చి దిల్ రాజు గారు సగం థియేటర్లు తీపించారు. ఇడిమూడు సినిమా థియేటర్ మంచి కలసంతో రన్ అవుతుంది, సినిమాలు కూడా తీపించారని ఈ రోజు. నిజంగా దిల్ రాజు గారు నిజంగా ఒక హీరో గురించి సినిమాకి వెళ్ళాలి, ఎస్ గారి హీరో గురించి సినిమాకి వెళ్ళాలి. చెప్తున్నాం కదా, నేను ఈ సినిమాకి వచ్చే ముందు వాళ్ళు ఎవరు పెట్టింది భయ ఒక కిస్సు మామూలు చేయలేదు. ఈ సినిమాలో ఎస్ ఎరగదీసిండు, ఆయన కోసమే వెళ్ళాలి సినిమాకి అయితే ఆయన కోసం వెళ్ళాలి. సినిమాలు ఏమీ లేదు, 5 మంది హీరోలు సినిమాకి ఉన్నారు, అందులో నంబర్ 1 హీరో నయనతార మాత్రమే. నాకు ఇష్టమైన పేపర్ సితారా, ఎరగదీసింది నయనతార. వీళ్ళిద్దరు ఉన్నంత వరకు సినిమా హైలైట్ అన్న, వీళ్ళిద్దరు వరకే. యష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఇస్ నయనతార. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చింది నాకు. అండ్ యాజ్ అ ఫ్యాన్గా మధ్యలో తనది ఒక సీన్ ఉంటుంది, అది నేను చూడలేకపోయాను. తన ఇంటర్వెల్ తర్వాత ఉండారనమాట, సో అదొక్కటి నాకు కొంచెం హర్టింగ్ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. What are the highlights, major highlights of the movie? హైలైట్స్ అంటే యష్ అనే చెప్పాలి. యష్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్, తను చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఒక మనిషి తీసుకున్న డెసిషన్స్, తను ఎలా మళ్ళీ ఆ డెసిషన్ వల్ల తనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ మూవీలో ఒక చూపించారు పాయింట్, చాలా బాగుంది అది. Is it an action movie or it's a romantic? ఇట్స్ అన్ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ. Emotional. యా, నయనతార యాక్టింగ్ ఎలా? చాలా బాగుంది. నయనతార గారు చాలా బాగున్నారు. Background score ఎలా? బీజిఎం సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో బీజిఎం చాలా చాలా బాగుంది. Negative shades అంటే ఏమనుకోవచ్చు? నెగిటివ్ అంటే 1 or 2 సీన్స్ కొంచెం లాగ్ ఉన్నాయి అంతే. Okay. Also overall గా good movie. ఓవరాల్గా ఇట్స్ వెల్ మేడ్ మూవీ అండ్ డైరెక్టర్ వాజ్ ఆసమ్. అంటే సినిమాలో అస్సలు లేదండి, నేను చెప్తున్నా. మూవీ 3 hours 14 minutes, దాంట్లో 1 hour ఏమో ఓన్లీ స్లో మోషన్, ఓవర్ యాక్షన్, ఓవర్ ఎలివేషన్. ఎంత అంటే పిచ్చి లేచింది సినిమా. జనాలు థియేటర్ లో మాట్లాడుకుంటున్నారు, అంత బోరింగ్ సినిమా. ఆ లెవెల్లో అసలు పొటెన్షియల్ ఏంటండి, దీనికంటే రాజాసాబ్ బెటర్ చెప్పాలంటే. ఆ లెవెల్లో ఉంది. అరే ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు హీరోని తిట్టాలా, ఎవరిని తిట్టాలా మళ్ళీ వేసుకుంటారు. లేదండి, దండం, ఇది లేడీ జెంట్స్ కాదండి, రాడ్ సినిమా. అసలు లేడీ జెంట్స్ ఏంటి, స్టోరీ యష్ గారు రాశారంట. ఎందుకు యాక్టింగ్ చేయండి కదా, రానప్పుడు ఎందుకు చేయడం అన్ని బొక్క. అరే ప్రైస్ హైక్లు పెడతారు, ఇలా ఈ రాడ్ సినిమాలు తీస్తారు, బట్ ఎంత టైం వేస్ట్. పిచ్చోడిని చేస్తున్నాడు జనాల్ని, అంత ఫ్రస్ట్రేషన్. అన్న టాక్సిక్ సినిమా నిజం చెప్పండి, ఇది ఒక పెద్ద టార్చర్ సినిమా అన్నమాట. అంటే అసలు సినిమాలో ఏం అర్థం కాలేదు అన్న నాకు. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూసినా ఏదైనా అర్థమవుతుంది, కానీ ఒక్క సీన్ కూడా అర్థం కాలేదు. కానీ చెప్పాలంటే యష్ గారి యాక్టింగ్ బాగుంది, తన డైలాగ్ డెలివరీ బాగుంది, తన ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఎందుకో ఈ సినిమా అనేది, అంటే సినిమా కేజీఎఫ్ 2 తర్వాత సినిమా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారు, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికి వెళ్ళదు అన్న, ఇక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే అలా ఉందన్నమాట సినిమా. అంటే 400 రూపీస్ టికెట్ ఎందుకు పెట్టిరో తెలీదు, 100 రూపీస్ వేస్ట్ ఈ సినిమాకి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అయితే ఏం లేదన్న, టాక్సిక్ ఎలా ఉన్నాను? అసలు ఏం బాలే. అసలు ఎందుకని ఏం నచ్చలేదు నీకు సినిమాలో? మొత్తం ఎలివేషన్ డైలాగులు అన్నీ ఎక్కువైపోయినాయి అన్న. అసలు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అయితే ఏది లేదు. యష్ గారు అంటే 1 man షో లాగా యష్ ఒక్కడే ఉన్నాడు సినిమా మొత్తం. ఇంకా మిగతా వాళ్ళు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుంది సినిమా. నయనతార హీరో, నయనతార అంటే వాళ్ళు అన్న కూడా మొత్తం ఓవర్ యాక్షన్ అన్న, సినిమా మొత్తం అంతా ఓవర్ యాక్షన్. కియారా అంతే, హీరోయిన్లు మొత్తం ఎక్స్పోజింగ్ అన్నట్టు ఉన్నారు అంతే. అంటే ఎందుకు కేజీఎఫ్ నుంచి అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఏం డిఫరెంట్ అనిపిస్తుంది? అక్కడ మాటలు తక్కువ ఉన్నాయి, ఇక్కడ అంతా 1 man షో, మాటలన్నీ ఎక్కువే. మొత్తం ఓవర్ యాక్షన్ డైలాగులు, అంత అనవసరమైన సీన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి. అసలు సినిమా ఫస్ట్ అర్థం కాలేదు. లేదన్న, బాగా డిసప్పాయింట్ చేశాడు. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, మంచి ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాము, బాగలేదు. నెక్స్ట్ అయినా కొంచెం మంచి చూసుకొని చేసుకోవడం బెస్ట్. అసలు ఆ సినిమా స్టోరీయే బాగాలేదు అది. అందుకనే కొంచెం మన దిల్ రాజు అన్న కొంచెం రిక్వెస్ట్ తీసుకొని మైత్రి మూవీస్ వాళ్ళకి ఎక్కువ థియేటర్లు ఇచ్చి షోస్ పెంచితే కొంచెం బాగుంటుంది. ఇరుముడి సినిమా కలెక్షన్లు వస్తాయి బాగా. ఇది ఎలాగో డిసప్పాయింట్ అయింది కదా మన తెలుగు, అది బాగుంటుందని. ఇరుముడి నయనతార యాక్టింగ్, వాళ్ళందరూ యాక్టింగ్ బాగానే ఉంది, కానీ స్టోరీ లేనప్పుడు ఎవరు యాక్టింగ్ చేస్తే ఏముంటుంది, అంతా నిల్లే. కానీ హీరోయిన్లే సరిపోలేదు అనిపించింది. కొంచెం ఒక 8 మందో 10 మందిని పెట్టుంటే బాగుండేది. ప్రతి 5 సీన్లకు ఒక హీరోయిన్ పెట్టుకుంటే వెళ్ళిపోతే మొత్తం లాగే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాగే, వేస్ట్, జీరో. అట్లీస్ట్ ఫైట్ సీన్స్ అలా బాగున్నాను, కనీసం డొనేషన్ చేస్తే బాగుండు అనిపించింది. వరస్ట్.
అన్న టాక్సిక్ మూవీ కోసం ముక్కలో చెప్పాలంటే సినిమాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న. గీతా మోహన్ దాస్ గారు స్క్రీన్ ప్లే కానీ లేదంటే స్టోరీ లైన్ కానీ అది ఏమి పట్టించుకోలేదు. యశ్ ఉన్నాడు అంతే. ఆదిపురు సినిమాలు మన ప్రభాస్ని ఎంత అయితే నాశనం చేసాడో ఆదిపురు మన ఓం రావత్ ఇందులో గీతా మోహన్ దాస్ ఆవిడ యశ్ గారిని అంతలా నాశనం చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండియర్ హాలీవుడ్ రేంజ్ లో పెట్టారు. బట్ ఏది కూడా ఆయనకు ఉపయోగపడలేదు. 30% కూడా బడ్జెట్ రికవర్ చేద్దాం నాకు తెలియదు. కానీ సినిమా వరకు చూసుకుంటే 2-3 ఫైట్లు అయితే బాగా అనిపించినాయి. ఆ గ్రాండియర్ విఎఫ్ఎక్స్ బాగా అనిపించినాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి హీరోయిన్స్ 5 ఉన్నారనా, ఆ హీరోయిన్ 5 ఎందుకు పెట్టాడో కూడా అర్థం కాలేదు. నా వరకు చూసుకుంటే ఈ కథకి 5 హీరోయిన్స్ అవసరం లేదు, ఏదో హైప్ కోసం మాత్రమే పెట్టాడు. ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఫ్లాప్ అన్న సినిమా. ఎక్కువ చెప్పలేదు భయ్య, 3 గంటలు వేస్ట్. ఈ మూవీకి హీరో 4 years కష్టపడిందంట, అస్సలు వేస్ట్. అసలుకి హీరోయిన్స్ ఎందుకు యశ్ యాక్టింగ్ ఏదో ఉన్నా అంటే ఉంది. సేమ్ మీకు KGF 2 లో చూసినట్టే సేమ్. నైన్తార ఇంటర్వెల్ కే చచ్చిపోతారు, ఏం లేడు ఆమె క్యారెక్టర్ కూడా వేస్ట్. ఆమె అయితే క్రింజ్ అని చెప్పుకోవచ్చు. యశ్ క్వాలిటీ బాగుంది, మూవీ క్వాలిటీ, కానీ మూవీ ఇంకా క్వాలిటీ ఒకటే ఉంది మూవీలో. అవును ఉంది, రొమాన్స్ ఉంది, కొంచెం అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ లెక్క ఉంటుంది. అస్సలు కాదు, KGF వేరే లెవెల్ భయ్య, ఇదేం లేదు. ఏం లేదు అసలు, ఒకసారి కూడా చూడొద్దు నా వరకు అయితే. అసలు ఆ రేంజ్ లో అస్సలు లేదు. అసలు చాలా టైం వేస్ట్, లిటరల్ హెడేక్ వచ్చింది. చాలా హెడేక్ అండి, అసలు బాగాలేదు. యాక్టింగ్ కోసం చూడొచ్చు, యాక్టర్స్ గ్రాండియర్ ఉంది కానీ పూర్ స్క్రీన్ ప్లే, పూర్ డైరెక్షన్, స్టోరీ అసలు ఏం అర్థం కావట్లేదు. చూపించాలి కానీ అంత ఏం లేదు ఇంపార్టెన్స్ కూడా. యాక్టింగ్ మాత్రమే బాగుంది, ఇంకేం లేదు.